కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం అన్ని కోణాల్లో గాలిస్తున్నామని పెద్దాపురం డీఎస్పీ తెలిపారు. ఈ కేసు ప్రత్యేకంగా ఆయన పర్యవేక్షిస్తున్నారు. బాలిక ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయవద్దని సూచిస్తున్న డీఎస్పీ తిలక్తో మా ప్రతినిధి సాంబా ఫేస్ టు ఫేస్. మండలం దొండబాక శివారు సిహెచ్ అగ్రహారం చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైంది. అప్పటి నుంచి కూడా పెద్దాపురం డిఎస్పీ ఏబీజీ తిలక్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. 10 బృందాలు తిరుగుతున్నాయి, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తిరుగుతున్నాయి, అదనంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అటవీ శాఖకి చెందిన హనుమాన్ దళాలు కూడా వచ్చినాయి. ఖచ్చితంగా ఈ రోజు అమ్మాయి జాడ కనిపెడతామని చాలా ధీమాగా చెప్తున్నారు. ఈ 10 రోజుల నుంచి కూడా రాత్రింబగలు ఇక్కడే తిరుగుతున్నారు. అనుమానితులను అదుపులో తీసుకోవడం, విచారించడం, అక్కడ ఎంక్వైరీ, ఇక్కడ ఏం జరుగుతుంది, మళ్ళీ టీంకి ఆదేశాలు ఇవ్వడం, పూర్తి రాత్రింబగలు పనిచేస్తున్న డిఎస్పీ మంది ఉన్నారు. సరే, చిన్నారి అదృశ్యం 10 రోజులు అయిపోయింది. 6వ తారీఖున చిన్నారి జ్ఞానేశ్వరి తన పెంపుడు కుక్కతో తోటలోనే ఫెన్సింగ్ వైపు వెళ్ళడము, కొండ వైపు ఉన్నటువంటి ఫెన్సింగ్ వైపు వెళ్ళడం, అక్కడ నుండి మిస్ అవ్వడం, అక్కడ నుండి మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి అక్కడ ఉన్న ఆల్ ప్రాబుల్స్, అంటే ఒకవేళ ఆ పాప కొండపై వైపుకి వెళ్ళి ఉండే మార్గాలు ఉన్నాయేమో అటువైపు వెరిఫై చేశాము. అక్కడి 200 మీటర్లు దూరంలో ఉంటే రోడ్డు మీదకి, ఒకవేళ రోడ్డు మీదకి వెళ్ళిపోయిందా అని ఆ 2 కోణాల్లో ఇంటెన్సివ్గా సర్చింగ్ ఆపరేషన్స్ చేశాం. వెంటనే జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ గారు, డాగ్ స్క్వాడు, డ్రోన్ పార్టీలు, క్యూఆర్టీ, ఏఎన్ఎస్ పార్టీలు, ఎస్డీఆర్ఎఫ్ వీటిని తీసుకున్నాము. మా సబ్ డివిజనల్ ఫోర్స్, ఆల్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఎస్, హోంగార్డ్ మొదలు మైసెల్ఫ్ ఆ రోజు రాత్రి ఆపరేషన్ స్టార్ట్ చేసాము. సర్చింగ్ ఆపరేషన్ చేస్తూనే ఉన్నాము. మాతో పాటు ఇక్కడ విలేజర్స్ కూడా ఒక 100 వరకు విలేజర్స్, అంటే ఈ టెరైన్ గురించి వాళ్ళు బాగా చెప్పగలరు. ఆ ఏరియాలు, వాళ్ళకున్న అనుమానం ఉన్నటువంటి ఆల్ ప్లేసెస్ మేము చెక్ చేసాం, అన్నీ చూసాం. అలాగే ఈ టెక్నికల్ ఎవిడెన్స్ కోసము దానికి కూడా ఇక్కడ టవర్ డంప్ పెట్టాము. ఆ ముందు రోజు కానీ ఆ రోజు కానీ సస్పెక్ట్ టైము, అంటే కిడ్నాప్ జరిగిన ఆ 25 నిమిషాల టైంలో ఎవరైనా ఇక్కడికి వచ్చి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయా, అది వాటిపై టెక్నికల్ ఇవి కూడా పెట్టాము. టవర్ డంప్స్ పెట్టాము. వచ్చిన నెంబర్లోనూ సిడిఆర్లు చేసి ఇక్కడ చుట్టుపక్కల 3 గ్రామాల్లో విలేజ్ ఎన్యూమరేషన్ చేసి, ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరైనా మిస్సింగ్ పర్సన్స్ వాళ్ళు ఎక్కడ కనిపించకుండా వెళ్ళిపోతే వాళ్ళ యాంటీసిడెంట్స్ కూడాను వెరిఫై చేశాము. ఆ రోజు వాళ్ళు ఎందుకు వెళ్ళారు, ఏంటి, ఎక్కడికి వెళ్ళారు అంటే పని నిమిత్తం వాళ్ళు పళ్ళకి వెళ్ళినట్టుగా మాకు సమాచారం వచ్చింది. వాళ్ళు కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నాము. అలాగే ఎన్ రూట్లో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజెస్ కూడా రామారామి ఒక 29 కెమెరాస్ అన్ని వెరిఫై చేశాము. ఆ టైంకి ఎవరైనా ఈ ఆటోల్లోని 2 వీలర్ కానీ, బస్సులో కానీ, వ్యాన్లో కానీ ఈ పాపని ఎవరైనా తీసుకొని వెళ్ళారా ఛాన్సెస్ ఉంటాయి, అవి కూడా వెరిఫై చేశాం. అలాగే ఆ ఆటో యూనియన్, వ్యాన్ యూనియన్ వాళ్ళతో కూడాను ఇంటాక్ట్ అయ్యి వాళ్ళు కూడా ఈ సమాచారాన్ని, ఈ పాప ఫోటో ఇవన్నీ చూపించి ఇలాంటివి ఫీచర్స్ ఉన్న పాపను ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే అది మాకు సమాచారం ఇవ్వండి. అలా ₹1,00,000 బహుమతి కూడా పాప ఆచూకీ చెప్తే, అది తెలియజేస్తే ₹1,00,000 కూడా మేము ప్రకటించాము. అలా అలాగే పాప తండ్రికి ఏవైనా ఆర్థిక లావాదేవీలు ఎవరిదైనా ఉన్నాయా, ఆ గొడవల్లో ఏదైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చేమో ఆ కోణంలో కూడాను ఆ ఇన్వెస్టిగేషన్ కూడా చేశాం. ఇప్పుడు సాధారణ కుటుంబానికి చెందిన చిన్న బాలిక, తోటలో ఉన్న చిన్నారి అదృశ్యమైంది. విఐపి మనిషి అన్నట్టుగా ట్రీట్మెంట్ చేసి వెతుకుతున్నారు. అంటే మా సామాజిక బాధ్యత మేము ఏదేసి వెతుకుతున్నారు. చిన్న క్లూ కూడా మనకి ఎందుకు దొరకట్లేదు సార్? అది అక్కడ పాప ప్రాణం ముఖ్యం అండి. అక్కడ చిన్న పెద్ద అనేది కాదు. అక్కడ ఒక 2 సంవత్సరాల బేబీ చేస్తున్నాము. ఈ కోణాలు, అన్ని కోణాలు దీనిలో మేము చాలా డీప్గా వెళ్ళాము. దీంట్లో మా ఎస్పీ గారు కూడా టైం టు టైము దీని మీద మానిటరింగ్ చేస్తున్నారు. ఐజీ గారు అని, నేను కూడా మన డిప్యూటీ సీఎం గారు కూడా ఎన్డీఆర్ఎఫ్ ఫోర్సెస్ని మీరు యూటిలైజ్ చేసుకోమని చెప్పారు. వాళ్ళు కూడా నిన్నటి నుండి వాళ్ళు సర్చింగ్ ఆపరేషన్లో తయారు. అలాగే ఇప్పుడు సోఫిస్టికేటెడ్ ఈ థర్మల్
డ్రోన్ కెమెరాస్ అనేసి ఇప్పుడు అవి కూడా మేము యూటిలైజ్ చేసాము డే 1 నుండి. అక్కడ ఏమైనా ఉంటే ఒక మనిషి ఏమైనా హ్యూమన్ బీయింగ్ అవ్వచ్చు, యానిమల్ ఇది అవ్వచ్చు, ఏదన్నా అక్కడ మనకి డిటెక్ట్ చేసి మనకు చెప్తుంది. అలాగే చాలా మంది ఈ యూట్యూబ్లో కూడాను చెప్తున్నారు. దాంట్లో మనకి ఎంతవరకు అని అంటే శుద్ర పూజలు అవి ఇవి అన్నెసరీగా సార్ మెయిన్ గా సార్ మీరింత కష్టపడుతుంటే కొంతమంది కావాలి దృష్టి మళ్లించడానికి క్షుద్ర పూజలని ఓ సిద్ధాంతం వచ్చి వాస్తు మార్చమని ఇంకోటి వచ్చి నా దగ్గర వెండి డిటెక్టర్ చేసేది ఉందని మిమ్మల్ని దృష్టి మార్చే ప్రయత్నంగా నన్ను మీరు చూసి ఉండరు. ఒక సోషల్ మీడియాలో రాజమండ్రిలో బస్సులో చూశాను. చూసిన మనిషి పట్టుకునే సామాజిక బాధ్యత ఉంది సార్. కానీ పూర్తిగా ఇంతమంది కష్టపడుతుంటే రాత్రి నిన్న కూడా మీరు నైట్ టైం కొండెక్కారు. ఇలాంటి వాళ్ళు కొంచెం కంట్రోల్ చేయాల్సిన అవసరం సార్. ఇప్పుడు పోలీసు డిపార్ట్మెంట్ అనేది వెల్ ట్రైన్డ్ వింగ్ ఇది. దీంట్లో కొన్ని మాకు ట్రైనింగ్ ఇవన్నీను ఇప్పుడు దానికి తోడము మా ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఈ టెక్నికల్ టీమ్స్ అన్నిటిలో మేము చేస్తున్నాం. ఇంకా ఈ రోజుల్లోని శుద్ర శక్తులు అవి ఉన్నాయి, అమావాస్య ఉంది అవి ఉన్నాయి, నరబళ్ళు అవి ఇవన్నీ అంటున్నారు. అది దయచేసి ప్రజలు మీ ఛానల్ ద్వారా అందరికి తెలియజేస్తారు. ఇప్పుడు వరకు ఎవరు అనలేదు సార్. కరాటే కళ్యాణ్ వచ్చి ఆ మాట వచ్చిన తర్వాత ఇది బయటకు వచ్చింది, ఎవరికి అనుమానం లేవు. అవేం లేదు. మేమైతే మా సర్చింగ్ ఆపరేషన్స్ టిల్ ది ట్రేసింగ్ ఆఫ్ ది గర్ల్ మేము కంటిన్యూ చేస్తాం. ఇది సార్ ఇది కిడ్నాప్ కోణంలో చూడాలా, వన్యప్రాణులు అనుకోవాలా, లేకపోతే ఎక్కడ అడవిలో చిక్కిపోయిందన్నా ఎలా ఎక్స్ప్లెయిన్? ఎందుకంటే మీరు అన్ని కోణాల్లో చూస్తున్నారు కాబట్టి ఎక్కువ దేని వైపు దృష్టి పెట్టారు. అంటే అది కూడా ఛాన్సెస్ ఉన్నాయి, 50-50 ఛాన్సెస్. ఎందుకంటే ఈ తోటకి 50 ఎకరాల తోటకి ఆనుకొని ఒక 500 ఎకరాల విస్తీర్ణం కలిగిన నల్లగొండ అని ఒక రిజిస్టర్ ఫారెస్ట్ ఉంది. ఆ రిజిస్టర్ ఫారెస్ట్ లోకి జంతువులు బాగా ఉంటాయి. అవి కూడాను ఇక్కడ ఈ మకాల్లోకి వచ్చి కోళ్ళు వాటిని రాత్రిపూట తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయని ఇక్కడ రైతులను విలేజర్స్ చెప్పారు. మరి ఆ కోణంలో కూడా మేము వెరిఫై చేస్తున్నాము. సరే, ఎవరన్నా అనుమానితులు అదుపులో తీసుకోవడం జరిగింది కేవలం విచారణ కోసం? విచారణ అంటే ఇక్కడ బ్యాడ్ యాడ్స్ ఈ విలేజెస్ లో గానీ, ఇక్కడ ఈ పిల్లలు ఈ చిన్న పిల్లల్ని తీసుకెళ్లి హాస్పిటల్ నుండి అమ్మేవన్నీ కొన్ని ఉంటాయి. ఆ పక్క జిల్లాలో ఆ జిల్లాలో కూడా వెరిఫై చేస్తున్నాం. వాళ్ళ మూమెంట్ ఏమి ఇటువైపు వచ్చిందని. అయితే ఇటువైపే లేదు. ఇక్కడైతే రెండోది ఈ రిజర్వ్ ఫారెస్ట్ కి పక్కనే ఒక జీడి పిక్కల తోట ఉంది. సీజన్ అయిపోయింది. ఆ పిక్కలు అవన్నీ పికప్ కి సంచార జాతులు వాళ్ళు కొంతమంది వచ్చి ఆ పిక్కలన్నీ పికప్ చేసుకొని వెళ్తుంటారు. వాళ్ళు కూడా ఇటువైపు వచ్చారేమో అవి కూడా వెరిఫై చేస్తాను. సీసీ ఫుటేజ్లు కానీ వాళ్ళకున్న టవర్ డంప్ లొకేషన్స్ ద్వారా చెక్ చేస్తాం. సార్ ఫైనల్ గా సార్ చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు మీరు. వాళ్ళు ఖచ్చితంగా ఈ రోజు బాగా ఆచూకారు. అంత కాన్ఫిడెన్స్ గా చెప్పారంటే ఏదో క్లూ మీ దగ్గర ఉండాలి. కనీసం పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైనా తెలిసిందా? అది డాగ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాలి వస్తుందండి. దాంట్లో కూడా అది కూడా స్టార్వేషన్ 5 రోజులు ఫుడ్ లేదు దానికి. ఫుడ్ లేకుండా కొండల్లోకి అటు ఇటు తిరిగింది. వాటర్ కూడా తాగి ఉండొచ్చు, తాగి ఉండకపోవచ్చు. రెండోది సోల్మేట్ లాగా ఆ పాపతో ఈ కుక్క పిల్లకి బాగా అటాచ్మెంట్ ఉంది. ఆడుకోవడం ఏంటి, పడుకోవడం ఏంటి, తినేది ఏంటి, ఇద్దరు కలిసి ఉంటారు. ఆ బెంగతో చనిపోయి ఉండొచ్చు అని నీ దగ్గర చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ రోజు అమ్మాయిని గుర్తిస్తాం, అమ్మాయిని తీసుకొస్తాను, కాన్ఫిడెన్స్ లో కనబడుతుంది. అదేవిధంగా 10 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి, ఎన్డీఆర్ఎఫ్, హనుమాన్ టీంలు గాలిస్తున్నాయి. దయచేసి సోషల్ మీడియాకి ఒకటే విజ్ఞప్తి, ఈ నరబలులని, అమావాస్య పూజలని తప్పుడు ప్రచారాలు చేయకండి. ఇప్పుడు ఎవరికి అవి లేవు కాబట్టి దయచేసి దృష్టి మళ్లించే ప్రయత్నాలు చేయకండి అని కూడా ఏఎస్పీ కావడం జరిగింది. సాంబశివరావు, జీ తెలుగు న్యూస్, సిహెచ్ గారి నుంచి.